అలాగని కలర్ గొడ్డలు వేసుకుని ఊరేగమంటున్నానా? అట్లా రాదు. దైవభక్తి గలవారమని చెప్పుకొని వారికి తగినట్టుగా మన వస్త్రధారణ ఉండవలెను. చాలామన్నా చెప్పలా, కలర్ బట్టలు వేసుకున్నా కూడా ఏం కాదు, దేవుడు చూస్తాడని అని ఏడకేడికి వేసుకో. వెనకేమో దారాలు కట్టు. దరిద్రపు అవతారాలు చేయొద్దు, దరిద్రపు అవతారాలు చేయొద్దు. నువ్వు దేవుని భక్తి కలిగిన బిడ్డవి. నేను చెప్పేది ఏంటంటే, తెల్ల బట్టలు వేసుకోవటం తప్పని కాదు, తెల్ల బట్టలు ధరించు, వస్త్రాలు జాగ్రత్తగా కట్టుకో, కాదని నేను అన్నాను. మంచిది అది. ఇతరులు పాపంలో పడకుండా, దురాలోచనలకు వెళ్లకుండా ఉంటారు. పురుషులైనా స్త్రీలైనా వస్త్రధారణ విషయంలో పవిత్రంగా జాగ్రత్తగానే ఉండాలి. అయితే నువ్వు పవిత్ర వస్త్రధారణ చేసినంత మాత్రాన ఎవరైనా కొంచెం వేరే విధంగా కనపడితే తొందరపడి వాళ్ళని తూలనాడొద్దు, వాళ్ళ విషయమై దురభిప్రాయాన్ని కలిగి ఉండొద్దు. దేవుడు వాళ్ళకి ఆ భావన కలిగించినప్పుడు వాళ్ళు కూడా నీలాగ వచ్చేస్తారు, నీకంటే బాగా వస్తారు. అంతేగాని నువ్వేదో స్పెషల్ పరిశుద్ధురాలు అయినట్టు, వాళ్ళు ఫుల్ తేడా అయినట్టు ఓవర్ యాక్షన్ చేసావు అనుకో, నీ సంబడం తేలిద్ది. ఎంతమందికి అర్థమైంది? ఏం లేదు, దాని మీద దెబ్బ పడిద్ది, విరగొట్టాలి, లేకపోతే నువ్వు చెడిపోతావు, దేవునికి అసహ్యం అయిపోతావు. అందుకని నీ సంగతి ఏందో నీకు అర్థమయ్యేటట్టు చూపించి చివరికి ఫైనల్గా ఏం చేస్తాడో తెలుసా? ఆయనే నీకు నీతి, పరిశుద్ధత, జ్ఞానము, విమోచన అనే దాన్ని నువ్వు ఫిక్స్ అయ్యేటట్టు చేస్తాడు. ఎక్కడ కూడా నువ్వు గర్వించడానికి ఒప్పుకోడు, దేన్ని బట్టి అతిశయపడటానికి ఒప్పుకోడు, ఎవరి మీద ఆధారపడటానికి ఒప్పుకోడు. నువ్వు ఆధారపడాల్సింది ఆయన మీద, ఆయన చూపించినటువంటి దైవజనుడి ఉపదేశం మీద.